బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రాజధాని విజయవాడ గ్రేటర్ బెజవాడగా మారబోతోందా? ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయా? ఈ ప్రశ్నలకు తాజాగా జరిగిన భేటీ అవుననే సమాధానం ఇస్తోంది. గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి ప్రజల దశాబ్దాల కలను సాకారం చేయాలని సీఎం చంద్రబాబుకు విన్నవించారు ఎంపీ కేశినేని శివనాథ్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసి గ్రేటర్ విజయవాడపై రిపోర్ట్ ఇచ్చారు కూడా. ఇక దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరూ కోరారు. పెనమలూరు, మైలవరం, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 75 గ్రామాల్లో చాలా వరకు అనధికారికంగా విజయవాడతో కలిసే ఉన్నాయని ఎంపీ తెలిపారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సీఎం చంద్రబాబుకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు నేతలు. ఇక విజయవాడను ఆనుకొని ఉన్న పల్లెలు, మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ దారుణంగా ఉందని, డ్రైనేజీ, కాలువలు, మురుగునీటి వ్యవస్థ, వర్షపు నీటి డ్రైన్లు లేవని తెలిపారు. శివార్లలో జనాభా పెరుగుతున్నా తాగునీటిని అందించే పరిస్థితి లేదన్నారు. ఇక సరైన రహదారులు, వీధి దీపాలు, ఆధునిక మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం శివార్లలో అనధికారిక లేఅవుట్లు, రియల్ కార్యకలాపాలపై నియంత్రణ లేదని, అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, సరైన నిబంధనలు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనతో నగరాభివృద్ధికి వీలు కలుగుతోందని వెల్లడించారు ఎంపీ, ఎమ్మెల్యే. బెజవాడ గ్రేటర్గా మారితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్ హబ్లు, పర్యాటక పెట్టుబడులకు భారీగా అవకాశాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న పరిపాలనా విభజన వల్ల పోలీసు, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ నిర్వహణ వంటి అంశాల్లో ప్రోటోకాల్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్నాం ఒకవైపు అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రాజధాని అయినటువంటి విజయవాడను గ్రేటర్ విజయవాడగా మార్చాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి చంద్రబాబు సుముఖంగా ఉన్నారా? ఏం జరగబోతోంది మొత్తంగా విజయవాడలో? వంశీ, ఆంధ్రప్రదేశ్ లో మరొక నగరానికి గ్రేటర్ హోదా కల్పించే అంశం ఏదైతే తెరపైకి వచ్చింది. ఇప్పటికే తిరుపతికి గ్రేటర్ హోదా కల్పించే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. తాజాగా గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలనే రిక్వెస్ట్ ను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇద్దరు కూడా ప్రతిపాదనలన్నింటినీ కూడా సీఎం ని కలిసి వివరించడం జరిగింది. గ్రేటర్ ఏర్పాటుకి సంబంధించినటువంటి ప్రాధాన్యత, ప్రతిపాదనలతో కూడినటువంటి ఒక నివేదికను కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి సమర్పించారు. విజయవాడ ప్రాంత వాసులకి సంబంధించి ఇప్పటికే గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 75 గ్రామాలు నగరంలో అనధికారికంగా కలిసిపోయి ఉన్నాయి. దాంతో పాటుగా ఈ గ్రామాలను అధికారికంగా గ్రేటర్ విజయవాడలో చేర్చడం వల్ల అభివృద్ధికి మరింత దోహదపడే అవకాశం ఉందని కూడా వారు సీఎం కి వివరించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం, ఉంగుటూరు, విజయవాడ రూరల్, కంకిపాడు, పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి జీ కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలను గ్రామాల్లోనూ విలీనం చేయాలని కూడా ప్రతిపాదించినట్లుగా తెలుస్తా ఉంది. గ్రేటర్ ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చర్యలు త్వరితగతిన తీసుకోవాలని కూడా వారు కోరారు. ఏదైతే గ్రేటర్ విజయవాడ ఏర్పాటు తర్వాత ఎన్నో సమస్యలు పరిష్కారం అవే అవకాశం ఉంది అని చెప్పి కూడా నివేదికలో ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిష్కారం కూడా ఈ గ్రేటర్ చేయడం వల్ల కొంత త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని, తాగునీటి సరఫరా, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, అలాగే చెత్త, డ్రైనేజీ వంటి కొరత ఏదైతే ఉందో అదంతా కూడా గ్రేటర్ గా మారితే నిబంధనలు, మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరం అభివృద్ధి చేయడంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్క్స్, లాజిస్టిక్ హబ్లు, పర్యాటక రంగానికి సంబంధించి కూడా ఎక్కువగా అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య పరిపాలన వల్ల పోలీసులు, రవాణా, శాంతి భద్రతలు ఇవన్నీ కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు వల్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఎంపీతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇద్దరు కూడా తీసుకువెళ్లడంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయానికి సంబంధించి, విజయవాడకి సంబంధించినటువంటి అంశం, అలాగే అమరావతికి ప్రస్తుతం అమరావతి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విశాఖ నుంచే ఏదైతే విజయవాడ నుంచి ఎక్కువగా కార్యకలాపాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం విజయవాడ గ్రేటర్ విజయవాడకి సంబంధించినటువంటి అంశం పైన సీఎం కూడా అనుకూలంగా ఉండడంతో పాటు దీనికి సంబంధించి ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి
కి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కావాలని వీరు ఏదైతే కోరారో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించాలని కూడా ఆల్రెడీ సీఎంఓ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్ విజయవాడకి సంబంధించినటువంటి అంశం మీద దృష్టి పెట్టినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన గనక మనం కంప్లీట్ చేసినట్లయితే సుదీర్ఘ ఏంటంటే దశాబ్దాల కళ ఏదైతే ఉందో ఆ కళను నెరవేర్చిన వారం అవుతామని కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశం, అలాగే ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా సరైన మార్గంలో పెట్టే అవకాశం ఉంటుంది అని కూడా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వంశీ, కాంతి, చూస్తున్నాం మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతుందన్న టాక్ వినిపిస్తోంది. జమిలీ ఎన్నికలు వచ్చినా లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన అన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రాజధాని అయినటువంటి బెజవాడలో ఈ పరిణామాలు జరగడాన్ని ఎలా చూడాలంటారు? సో ఖచ్చితంగా ప్రభుత్వం గ్రేటర్గా మార్చేందుకే ప్రణాళికలు వేస్తుందా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా గ్రేటర్ కి మార్చేందుకు విజయవాడకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా ఇప్పటి వరకు అంటే మెట్రోకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే నగరాభివృద్ధి విషయంలో అటు ఏదైతే విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం కూడా ఈ పరిధిలోనే విజయవాడకు అతి సమీపంలోనే ఉండడము, ఇవన్నీ కలిపినట్లయితే కనుక కొంత అభివృద్ధికి కొంత దోహదపడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతికి పక్కనే ఉన్న నగరం అంటే ప్రస్తుతం అమరావతి ఇంకా డెవలప్ అవుతున్న నేపథ్యంలో రాజధాని అంటే విజయవాడదే ముందుగా గుర్తొచ్చే ప్రాంతము. దీనికి సంబంధించినటువంటి చుట్టుపక్కల నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా సిటీలో కలిసిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో సిటీలో దాదాపుగా 50కి పైగా గ్రామాలు విలీనం అవుతాయి. 7 మండలాలు కూడా ఇందులో కలిసే అవకాశం ఉంటుంది. గ్రేటర్ విజయవాడ అయినట్లయితే అభివృద్ధి కూడా ఇంకా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఇది. అయితే దీనికి సంబంధించి అమరావతి పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా అయితే జరుగుతుందో విజయవాడ కూడా అలా మారినట్లయితే సైమల్టేనియస్ గా ఈ 2 సిటీస్ కూడా ఏదైతే అటు అమరావతితో పాటు విజయవాడకి సంబంధించినటువంటి రాకపోకల విషయంలో కావచ్చు, ఉండేటువంటి జీవనం సాగించేటువంటి ప్రజలకు కూడా మౌలిక వసతుల కల్పన విషయంలో కూడా కొంత ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు కూడా అమరావతి ఎలా అయితే అభివృద్ధి జరుగుతుందో గ్రేటర్ విజయవాడగా కూడా మార్చినట్లయితే దానికి సంబంధించినటువంటి పరిధి విస్తరణ జరగడంతో పాటు గ్రేటర్ సిటీ అయిన తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెట్టుబడులకు కూడా ఎవరైతే పారిశ్రామిక కారిడార్ కావచ్చు, పర్యాటక రంగంగా కూడా అటు ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చాలా వరకు ఆలయాలు కూడా విజయవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఉండడం, ఇవన్నీ కూడా ఒక ఏదైతే గ్రేటర్ విజయవాడగా మార్చిన తర్వాత అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లేందుకు ఒక దోహదపడే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రేటర్ విజయవాడ చేయడం వల్ల చాలా కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాజధాని పక్కనే ఉన్న సిటీ కాబట్టి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది ప్రజల భావనగా కూడా ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం త్వరితగతిన తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.